నేను చేసిన వీడియోస్ చూడాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసినప్పుడు బెల్ కొట్టడం మర్చిపోకండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు వైజాగ్ ఉమా వ్లాగ్స్. ఈరోజు నేను మీకు కాయిన్స్, అంటే ఈ రోజుల్లోని 1 రూపీ 2 రూపీ కాయిన్స్ ఎలా ఉన్నాయో, కానీ మన అమ్మమ్మలు తాతయ్యలు కాలంలో కాయిన్స్ ఎలా ఉండేవో, ఆ కాయిన్స్ని ఏమని పిలిచేవారో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ఈ కాయిన్స్ గురించి ఒక్కొక్కటి వివరించడానికి మా పెద్దత్తయ్య గారు వస్తారు. పిలుద్దామా? మా పెద్దత్తయ్య గారు. ఇప్పుడు ఒక్కొక్కటి వివరిస్తారు. ఇది చూపించాలి. ఇది దమ్మిడి. కనబడుతుందా? ఇది దమ్మిడి అంటారు దీన్ని. 2 దమ్మిడీలు అయితే 1 పైసా. 2 దమ్మిడీలు 1 పైసా అని అనేవారంట ఆ రోజుల్లో. మా అత్తయ్య గారు వాళ్ళ టైం కాదు, మా అత్తయ్య గారు వాళ్ళ మమ్మీ వాళ్ళ టైంలో 2 దమ్మిడీలు 1 పైసా. ఇది పైసా, నయా పైసా. ఇది నయా పైసా. ఇది 1 పైసా అని ఉంటుంది. నేను జూమ్ చేసి చూపిస్తాను తర్వాత. నయా పైసా. ఇది నయా పైసా. నయా పైసా అంటారు. నయా పైసాలోని రూపాయి, 1 రూపాయికి 100 పైసలు. నయా పైసా అంటే 1 రూపాయికి 100 పైసలు. 1 పైసా అని ఉంది కదా దీని మీద. సో 1 రూపాయికి 100 పైసలు. ఇవి అర్ధన అంటారు. హాఫ్ అనాలో సగం. హాఫ్ అనా అని ఉంటుంది, అంటే అనాలోని సగం. ఇది 1946 లోని ఈ పైసను చేశారు. ఇది హాఫ్ అనానే, కానీ 3 టైప్స్ ఆఫ్ హాఫ్ అనాలు ఉన్నాయి. ఇది ఒక డైమండ్ షేప్ లో ఒకటి, సర్కిల్, స్మాల్ సర్కిల్ ఒకటి, అండ్ బిగ్ సర్కిల్ ఒకటి. మళ్ళీ జూమ్ చేసి చూపిస్తాను. ఇది ఇది కాణి అంటారు. ఈ సర్కిల్ ది సేమ్ పోలోలా ఉంది కదా. చిన్నప్పుడు సన్నగా ఉంటాం కదా, వేలుకి ఇలా పెట్టుకొని ఇలా ఐస్ క్రీమ్ సోంపాపిడి. ఓహో, చిన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఫింగర్స్ తోటి ఇలా పెట్టుకొని ఉంగరంలాగా ఇలా విష్ణుమూర్తి చక్రం ఊపినట్టు ఇలా పెట్టుకొని వెళ్ళి స్కూల్కి వెళ్ళినప్పుడు నాకు సోంపాపిడి బాగా ఇష్టం. ఓహో, మా అత్తయ్యకి సోంపాపిడి ఇష్టం అంట. సోంపాపిడి కొనుక్కోవడానికి ఏంటంటారు దీన్ని? చిల్లి కాని పెట్టుకొని వెళ్ళి సోంపాపిడి కొనుక్కునేవారంట. దీనికి సోంపాపిడి వస్తుంది. మనకి ఇప్పుడు 10 రూపీస్కి వస్తుంది సోంపాపిడి. అప్పుడు ఈ కాణీకి వచ్చేది. కాణీకి ఇస్తే ఇంకా పైసలు మిగిలిపోయేది. ఓహో, ఇంకా డబ్బులు ఇచ్చేవారంట రిటర్న్. మా మమ్మీ వాళ్ళ మమ్మీ అనేవారంట ఒక డైలాగ్, కాణీకి దమ్మిడికి వస్తుంది ఏంటని అనేవారంట. దమ్మిడి ఇది, కాణీ ఇది. మా అమ్మమ్మ డైలాగ్. ఓకే, నెక్స్ట్. ఇది కాణీ. మళ్ళీ కాణీ వెరైటీ కాణీలు ఉన్నాయి. ఇది ఒక సర్కిల్ కాణీ ఒకటి, ఒక స్మాల్, అంటే ఇది పోలో టైప్ లో ఒక కాణీ ఒకటి, స్మాల్ సర్కిల్ కాణీ ఒకటి. 1 రూపాయికి 16 కాణీలు. ఓహో, 1 రూపాయికి 16 కాణీలట. 1 రూపాయి మారిస్తే 16 కాణీలు వచ్చింది. ఇదిగోండి, రేషన్ వచ్చేసింది. ఓహో, ఇప్పుడా ఎంత ఒక 5,000 పట్టుకెళ్ళినా సరిగ్గా కరెక్ట్ రేషన్ రావటం లేదు. ఇది 5 పైసే. 5 పైసే నుంచి పర్వాలేదు. మన సిటీ బస్సులు కొత్తగా వచ్చాయి మా చిన్నప్పుడు. అంటే నేను ఎల్కేజీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ అది చదువుకున్నప్పుడు కనకమహాలక్ష్మి గుడికి వీటి గాలి చదివేదాన్ని. ఇది కాన్వెంట్లో విశాఖ టు అక్కడికి బస్సులో లేదు. ఆ బస్సుకి 5 పైసలు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి? మాది డాబా గార్డెన్. ఈ 5 పైసేకి మా అత్తయ్య డాబా గార్డెన్స్ నుంచి వీటి కాలేజ్ రీడింగ్ రూమ్, అంటే ఇది కనకమహాలక్ష్మి టెంపుల్ దగ్గరికి వెళ్ళేవారంట 5 పైసే తోటి. అప్పుడు అది రేట్ ఎక్కువ. అప్పుడే 5 పైసే అంటే చాలా వాల్యూ. మనకి ఇప్పుడు 10 కాదు, ఒక 100 రూపీస్ నుంచే, ఒక 10 రూపీస్ అన్నట్టేమో ఆ రోజుల్లో 5 పైసా అంటే. 60 ఇయర్స్ బ్యాక్ దంట. 60 ఇయర్స్ బ్యాక్ లోని ఇది 73 అని ఉంది. ఇది 73 లోని ఇది 5 పైసా అంటే 7 ఇయర్స్ 8 ఇయర్స్ ఉండేవారంట. అదే బస్సులో వెళ్తే 5 పైసలు. 5 పైసలు అంటే చాలా ఎక్కువ. 5 పైసలు. ఇప్పుడు 10 రూపాయలు అంటే చాలా తక్కువ. 10 రూపాయలు మనకి లీస్ట్. ఆ రోజుల్లోనే 5 పైసా అంటే దేంతో ఈక్వల్? ఇప్పుడు డబ్బులతో
ఇదో ఒక 50 రూపాయలు. ఓ మై గాడ్, 5 పైసే అంటే ఆ రోజుల్లో 5 పైసే అంటే ఈ రోజుల్లో 50 రూపీస్ తోటి ఈక్వల్ అంట. నెక్స్ట్ 10 పైసే. ఎందుకంటే ఇప్పుడు ఈ 10 పైసా నుంచి మనకు తెలుసు ఆటోలు బస్సులు అన్ని ఎక్కువ పెట్టారు కదా, అప్పుడు తక్కువ ఉంది అందుకని అప్పుడు రేట్ ఎక్కువ. ఆటోలు బస్సులు తక్కువ ఉండడం వల్ల అప్పుడు మనకు రేట్. మనకి 10 పైసలకి 10 పైసాకి 2 ఇడ్లీలు వచ్చేవంట. 2 ఇడ్లీలు వచ్చేవా? 10 పైసాకి 2 ఇడ్లీలు అంటే ఇప్పుడు ఇడ్లీ 25 రూపాయలు. వామ్మో, 1 రూపాయి ఇడ్లీలు తెచ్చుకుంటే ఇంట్లో అందరూ ఫ్యామిలీకి అందరికి ఎక్కువ. సూపర్. ఈ 10 పైసాలో కూడా ఈ సిల్వర్ 10 పైసా ఒకటి, స్టీల్ చిన్న చిట్టి స్టీల్ 10 పైసా ఒకటి, 2 రకాలు ఉండేవి. 20 పైసా. ఇప్పుడు 20 పైసా సిల్వర్ పైసా గురించి చెప్పండి. పెసరట్టు ఉప్మా వచ్చేదంటే 20 పైసాకి. ఇప్పుడు కూడా ఒక 25 రూపీస్, 40 రూపీస్ పెసరట్టు ఉప్మా 40 రూపీస్ ఇప్పుడు. వామ్మో, 25 పైసా ఏమొచ్చేది 25 పైసాకి? పావులకి ఏమొచ్చేది? సినిమా పావలాకి సినిమాకి వెళ్ళిపోయారు అంటే ఇప్పుడు మనం 150 రూపీస్ ఒక్కరు వెళ్ళడానికి, ఒక మనిషి టికెట్ 150 రూపీస్. పెద్దగా పెరగలేదా? 25 పైసకి 150 రూపీస్. ఇప్పుడు 150 కూడా వాల్యూ లేదు. 25 పైసకి ఒక మనిషికి టికెట్, మనిషి టికెట్. కానీ ఆ డబ్బులు అప్పుడే ఆ పావలే ఎక్కువ. అప్పుడు ఎక్కువ. అది అనడానికి కూడా ఆలోచించేవారు. 50 పైసా. 50 పైసాకి ఏమయ్యేది? ఏమొచ్చేది? చేపలు వచ్చి చేపలు వచ్చేవా? పెట్రోల్. మా మాయగారు అన్నారు 50 పైసాకి పెట్రోల్ వచ్చేదంటే, లీటర్ పెట్రోల్ వచ్చేదంట. 1 లీటర్ పెట్రోల్ వచ్చేదంట 50 పైసాకి ఆ రోజుల్లో. అంటే 70s టైంలో, ఇంకా ముందు 1960s టైంలోని లీటర్ పెట్రోల్ 50 రూపీస్, సారీ 50 పైసా. ఇప్పుడు ఒక 60 రూపీస్ ఉన్నట్టుంది. 60 or 70, 80 రూపీస్ ఇప్పుడు. ఓ మై గాడ్, 1 రూపీ. ఊరే వెళ్ళిపోయేవారంటే నాకు 1 రూపీ తెలుసు, బట్ నేను ఎప్పుడు చాక్లెట్స్ కొనుక్కునేదాన్ని. ఓకే, అనకాపల్లి నుంచి వైజాగ్ వెళ్ళిపోవచ్చు అండి 1 రూపీ తోటి. సూపర్, ఎంజాయ్ చేసేయచ్చు. 2 రూపీస్. 2 రూపీస్కి ఇంకా 1 రూపీస్ దగ్గరకు వచ్చామంటే 2 రూపీస్ ఇవన్నీ మనకు తెలుసు, మన పిల్లలకు తెలియడం కోసమే వీడియో. సో ఈ 2 రూపీస్కి ఏమొచ్చేది? రేషన్. తర్వాత సినిమా టికెట్లు అలా పెరిగి 2 రూపాయల టికెట్. సినిమా టికెట్ 25 పైసల నుంచి తర్వాత గ్రాడ్యువల్ గా పెరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత 2 రూపీస్ వచ్చిందంట టికెట్. సినిమా టికెట్ 2 రూపీస్ వచ్చిందంట. ఇంకా తర్వాత 5 రూపీస్ వచ్చి ఉంటుంది. ఇంకా 5 రూపీస్ కాయిన్ నేను ఇంత పెద్దది అయితే చూడలేదు. మీరు చూడండి 5 రూపీస్ కాయిన్ చాలా పెద్దది. ఇప్పుడు నేను ఒక్కొక్కటి ఏంటి ఆ ఇయర్స్ ఏంటో ఇప్పుడు నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. దీన్ని దమ్మిడి అని అంటారు, చూసారు కదా. లక్ష్మీదేవి, ఇటువైపు లక్ష్మీదేవి ఉంటారు, ఇటువైపు విజయ అని ఉంది. పేరు విజయ అని ఉంది. ఇది దమ్మిడి అంటారు దీన్ని. అండ్ దీన్ని పైసా, నయా పైసా. దీన్ని నయా పైసా అంటారు. చూడండి, ఒకటి అని ఉంటుంది చూడండి, 1 పైసా అని ఉంటుంది. మీకు క్లియర్గా చూపిస్తాను. ఇదిగోండి 1 పైసా అని ఉంది కదా, ఇదిగోండి 1 పైసా. సో ఇటువైపు ఏమో సేమ్ సింహాలు, దీన్ని 1 పైసా అని అంటారు. చూసారు కదా, ముందేమో పైసా అంటే ఇగో ఇంత చిన్నది వచ్చింది. ఇదిగోండి పైసా అంటే చిన్నది వచ్చింది. ఇప్పుడు ఇంత పెద్దది, తర్వాత ఇంత పెద్ద సైజుకి వెళ్ళింది. 3 పైసలు ఒక కాణి అంట. 3 పైసలు ఇలా 3 పైసలు ఇస్తే 3 పైసలు ఇస్తే ఒక కాణి, ఒక కాణితో సమానం అంట. నెక్స్ట్ ఇది కూడా హాఫ్ అర్ధన. హాఫ్ అంటే అర్ధ కదా, అర్ధనా పైసా అంట. ఇది 1947. ఆహా, మనకి ఇండిపెండెన్స్ డే 1947లో వచ్చింది. ఇటువైపు ఏమన్నా రాస్తుంది? జార్జ్ కింగ్ బ్రిటిష్ అనుకుంటాను, బ్రిటిష్ టైంలోనే అదంతా. నెక్స్ట్ ఇది కూడా హాఫ్ పైసా. చూసారా, ఇది కూడా హాఫ్ పైసానే, కానీ ఇది సిల్వర్ టైప్లో ఉంది, ఇది వేరే, ఇది ఒక మెటల్ టైప్లో ఉంది. చూసారు కదా. నెక్స్ట్ ఇది కూడా సేమ్ జార్జ్ కింగ్ ఎంపరర్ అని ఉంది. ఇది కూడా హాఫ్ అనా,
అర్ధనా అనమాట, అర్ధనా పైసా. కానీ ఇది ఏ ఇయర్ అంటే 1936 ఆ ఇయర్లోది, ఇది 1936లోది. నెక్స్ట్ దీన్ని చిల్లి కాని అంటారంట ఆ రోజుల్లో. మా అత్తయ్య గారు, మా మావయ్య గారు వాళ్ళు అన్నారు మొలతాడులో పెట్టుకొని వెళ్ళిపోయేవారట దీన్ని. సో అంటే ఈ కాణి అనేది పడకుండా ఉండటం కోసం, ఎక్కడ కింద చిన్నపిల్లలు పాడేసుకోకుండా ఉండటం కోసం వాళ్ళు చిన్నప్పుడు అలా కట్టుకొని వెళ్ళిపోయేవారంట. సో ఇది ఎప్పుడుదంటే 1947లోది. ఇది కూడా సేమ్. ఇది 1944. ఇదేమో ఇది కూడా 1944. వీటిని ఏమంటారంటే చిల్లు కాణి. ఈ కాణీల్లో కూడా 3 టైప్స్ ఆఫ్ ఉన్నాయి అనమాట. ఇది సర్కిల్ విత్ పోలో టైప్లో ఉంది కదా, మనం పోలో తింటాం కదా, ఆ టైప్లో ఉంది. నెక్స్ట్ ఇది 1/4, ఇక్కడ చదవండి, 1/4 అనా ఇండియా అని ఉంది 1942ది. అంటే ఇది కూడా 1/4 అంటే 1/4 పైసా. ఇది కూడా కాణీయే, ఇది కాణీయే. నెక్స్ట్ ఇదిగోండి చూడండి, ఇన్ని కాణీలు ఉన్నాయి. 1919 ఇది. నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇదేంటి 1905 ఇయర్ది ఇది. ఇదేంటంటే 1907. వామో, పాత కాయిన్స్ అండి. మా అత్తయ్య గారు వాళ్ళ అత్తయ్యవి ఈ కాయిన్స్. ఇది 1939వి. సో ఇవన్నీ ఏమో కాణి, ఇవన్నీ కాణీలు అంటారు దీన్ని. ఈ సర్కిల్ది ఇవన్నీ సేమే. సో ఇయర్స్ మారినాయి అంతే, అవన్నీ చూపించడానికి అని చెప్పేసి మేము చేసాము. ఇది కాణీయే. నెక్స్ట్ ఇది 5 పైసా. 1973 ఇదేమో 1979 5 పైసా. నెక్స్ట్ ఇది 10 పైసా. ఇది తెలుసు కానీ ఈ ఇయర్ కూడా తెలియటం లేదు నాకేంటో, ఇయర్ ఎక్కడ కనిపించట్లేదు. సో ఇది 10 పైసా. ఇది కూడా చిట్టి 10 పైసాలు. ఇవి బాగానే తెలుసు. ఇది 1988లోని వచ్చాయి. 10 పైసలు, ఈ 10 పైసలు అవి మాకు తెలుసు. సో నెక్స్ట్ 20 పైసా కూడా తెలుసు, 1986లో వచ్చిందంట. నెక్స్ట్ 25 పైసా. ఈ 25 పైసా ఏ ఇయర్లో వచ్చింది? పావలా అనేవారంట. పావలా అనేవారు, నాకు తెలుసు అనేవారు. 1991లో వచ్చింది ఇది. నెక్స్ట్ 50 పైసా, ₹1 అనేవారు. 1985లో వచ్చింది ఇది. దీన్నే ₹1 అనేవాళ్ళం. నెక్స్ట్ ఇంకా రూపాయి, ₹1 అట్లా తెలుసు కదా మీకు. 1985లో వచ్చింది ఇది. ఇది పాత రూపాయి. కొత్త రూపాయి కూడా ఉండింది, అది కొద్దిగా ఇలా స్టీల్ దాంట్లో ఉంటుంది షైన్గా. ఇది ₹2 కాయిన్, ₹2 అని అంటాం మనం. ఇటువైపు భారతదేశపు బొమ్మ ఉంటుంది. సో ఇది ఏ ఇయర్ అనేది ఇక్కడెక్కడ రాయలేదు, కింద రాసారా? 1982లోదంట. ₹2 కాయిన్. ₹2 కాయిన్. నెక్స్ట్ ఇదేమో ₹5 కాయిన్. ₹5 కాయిన్. ఇది చూసారు ఎంత థిక్గా ఉందో. ఇది కాయిన్ 1989 అంట. సో అప్పుడు పెట్టినా సరే వెనకాతలు ఎందుకో జవహర్లాల్ నెహ్రూది బొమ్మ పెట్టారు, జ్ఞాపకార్థం కోసం అంట ఈయనది పెట్టారు వెనకాతల. కానీ ఇది 1989లోని ఈ కాయిన్ని స్థాపించినట్టున్నారు. కానీ ఎంత థిక్గా ఉందో చూసారా. కానీ చాలా పెద్దగా ఉంది. ₹5 కాయిన్ అంటే నాకు తెలిసి చిన్నవి నాకు తెలుసు, ఎంత పెద్దదైతే నాకు తెలీదు. సో చూసారు కదా కాయిన్స్ అవిను, కాయిన్ కలెక్షన్ మా అత్తగారింట్లో. ఈ కాయిన్స్ చూసారా, ఈ కాయిన్ కలెక్షన్స్ అంతా మా అత్తయ్య గారి ఇంట్లోని కాయిన్ కలెక్షన్స్. ఈ కాయిన్ కలెక్షన్స్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ కాయిన్స్ అన్ని మా అత్తయ్య గారు ఇచ్చారంట. మాకు అమ్మమ్మ అవుతారనమాట, ఆవిడ ఇచ్చారంట. ఇవి చాలా భద్రంగా దాచుకున్నారు, అత్తగారు ఇచ్చిన సొమ్ము అంతేనా. అత్తగారు ఇచ్చిన సొమ్ము, ఆస్తి చాలా భద్రంగా దాచుకున్నారు. సో ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తానంటే, మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి యాక్చువల్లీ నాకు దమ్మిడి కాణి ఇవేం తెలియవు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని కాణి అంటారు, దీన్ని అసలు దమ్మిడి అసలు నాకు అసలు ఇంత చిన్నది ఉంది చూడండి. మనకి ఏమంటారు, లక్ష్మీదేవి కాసు పెట్టుకున్నంత చిన్నగా ఉంది. ఇవన్నీ ఏంటంటే మనం మాకే తెలియదు, మనకి తెలియదు అని చెప్పి చూపిస్తాను. అదే ఆ పెట్టితోటే ఉండిపోయింది కదా, ఎప్పుడు ఎవరు అడగలేదు. ఉమా అడిగింది కాబట్టి నేను బయటికి తీసాను. థ్యాంక్ యూ. నేను అడిగానని స్పెషల్ గా నా కోసం బయటకు తీసారంట. తీసి కలెక్షన్ అంతా చూపిస్తున్నాను. ఎందుకంటే బికాస్ మన పిల్లలకి, మనకి తెలియదు ఫస్ట్ థింగ్, మన పిల్లలకు కూడా ఈ కాణి దమ్మిడి ఇవన్నీ 1 పైసా, ½ పైసా, అర్ధనా, అనా ఏవో ఉంటాయి కదా కాణీలు, ఇవన్నీ తెలియాలని చెప్పేసి చూపించడం కోసం ఈ కాయిన్ కలెక్షన్స్ అనేవి వీడియో తీశాను. ఈ దసరా సందర్భంగా మా భవ్య తల్లి, మా ఉమా తల్లి దసరా సెలబ్రేషన్స్ ఇలా అంటే కాయిన్స్ తోటి సెలబ్రేషన్స్ హ్యాపీగా చేసుకున్నాం.
యాక్చువల్లీ ఇవన్నీ చూపిస్తే మీరే హ్యాపీగా ఫీల్ అవుతారు. పాత అనుభవాలన్నీ కూడా మా మాయ గారి వాయిస్ అది. పాత అనుభవాలు కూడా గుర్తు చేసుకున్నాను, గుర్తు చేసుకున్నాము, గుర్తు చేశారు. నేను గుర్తు చేశాను. నాడు నేడు. ఓ నాడు నేడట. నాడు నేడు. నేను గుర్తు చేశాను, మా అత్తయ్య గుర్తు తెచ్చుకొని ఆ జ్ఞాపకాలన్నీ మాకు షేర్ చేసి ఈ కలెక్షన్స్, నేను ఇంకా ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అబ్బో అవి ఇంకా సూపర్ ఉంటాయి. కానీ ఇది చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ వీడియోని, అంటే మీరు ఇలా వచ్చి ఈ వీడియోకి నాకు సహకరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఫస్ట్ టైం మా అత్తయ్య ఇలా వీడియోలోకి వచ్చారు. థ్యాంక్ యూ అత్త. సో మెమరబుల్. అండ్ బై ద వే మర్చిపోయాను, తిన మా తోటకోడలు భవ్య. హాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కిందనున్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. హ్యాపీ దివాళీ అడ్వాన్స్. బాయ్, టేక్ కేర్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చెప్పండి, లైక్ చేయండి.